ఈరోజు 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 3rd చాప్టర్లో ఉన్నటువంటి పోమ్ మెకావిటీ ద మిస్టరీ క్యాట్, దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని తెలుసుకోబోతున్నాం. మెకావిటీ అనేది ఒక క్యాట్ పేరు అనమాట. అదొక మిస్టరీ క్యాట్, అంటే చాలా నార్మల్ క్యాట్ అయితే కాదు, రహస్యంగా ఉండేటువంటి క్యాట్. అవి చేసే పనులు, ఎలాంటి పనులు చేస్తూ ఉంది, అది ఎవరికి అంతుపట్టట్లేదు అనమాట మెకావిటీ గురించి. దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. డూ యూ హ్యావ్ ఎ పెట్ క్యాట్? మీరు మీ దగ్గర పిల్లిని పెంచుకుంటా ఉన్నారా? పెంపుడు పిల్లి ఉందా మీ ఇంట్లో? హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ ఎనీథింగ్ మిస్టీరియస్ అబౌట్ ఇట్? దాని గురించి ఏదైనా అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించిందా? మిస్టీరియస్గా, రహస్యంగా అది ఏదో చేస్తూ ఉంది అన్న డౌట్ అనిపించిందా మీకు? ఇట్స్ నాట్ ఈజీ టు సే వెదర్ ఎవ్రీ క్యాట్ ఈజ్ ఎ మిస్టరీ, బట్ మెకావిటీ ఈజ్ వన్ ఫర్ షూర్. అన్ని పిల్లులు ఇలా రహస్యంగా ఉంటాయి, అవి కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాయి, అంటే దొంగతనాలు చేస్తూ ఉంటాయి, అన్నిటి గురించి చెప్పలేం. కానీ ఈ మెకావిటీ మాత్రం షూర్ అనమాట, కంపల్సరీగా ఒక మిస్టరీ క్యాట్ అది. వాట్ ఈజ్ ఇట్ దట్ మేక్స్ హిమ్ ఎ పర్ఫెక్ట్ మిస్టరీ క్యాట్? ఎందుకు అలా మిస్టరీ క్యాట్ అయింది, దేనివల్ల అని. రీడ్ ద పోమ్ అండ్ ఫైండ్ అవుట్. ఈ పోమ్ చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. మెకావిటీ ఈజ్ అ మిస్టరీ క్యాట్. ఇదొక మిస్టరీ క్యాట్ మెకావిటీ. హీస్ కాల్ ద హిడెన్ పా. దాన్ని ఏమని పిలుస్తారంటే హిడెన్ పా అని పిలుస్తారంట. పా అంటే దాని యొక్క పంజా ఉంటుంది కదా, ఈ చేతులు, దాన్ని పాస్ అని పిలుస్తాము. అదొక హిడెన్ పా అనమాట, అంటే దాక్కొని ఉంటుంది అన్నట్లుగా, సీక్రెట్గా వస్తుంది, రహస్యంగా వస్తూ ఉంటుంది ఈ మిస్టరీ క్యాట్. ఫర్ హీ ఈజ్ ద మాస్టర్ క్రిమినల్ హూ కెన్ డిఫై ద లా. ఎందుకంటే ఇది ఒక మాస్టర్ క్రిమినల్ అంట, అంటే బాగా నైపుణ్యం ఉన్నటువంటి నేరస్తుడు ఈ మెకావిటీ, ఒక క్రిమినల్. హూ కెన్ డిఫై ద లా. ఈ లా చట్టాలు ఉంటాయి కదా, వాటిని వాటిని ఆపోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే వాటిని పట్టించుకోదు, ఒబే చేయదని అర్థం. డిఫై అంటే నాట్ ఒబేయింగ్ అని అర్థం. ఆ లాస్ని ఒబే చేయదు, ఎప్పుడు దాన్ని ఆపోజ్ చేస్తూ ఉంటుంది, చట్టాలని అతిక్రమిస్తూ ఉంటుంది ఈ మాస్టర్ క్రిమినల్, ఈ మెకావిటీ. హీ ఈజ్ ద బ్యాఫిల్మెంట్ ఆఫ్ స్కాట్లాండ్ యార్డ్. ఇది బ్యాఫిల్మెంట్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. ఎవరికి? స్కాట్లాండ్ యార్డ్కి. స్కాట్లాండ్ యార్డ్ అనేది ఈ పోలీస్ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ అనమాట. స్కాట్లాండ్ యార్డ్ అంటే మీనింగ్స్లలో ఉంది చూడండి. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద లండన్ పోలీస్ ఫోర్స్. ఈ లండన్ వాళ్ళ పోలీస్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇది ప్రధాన స్థావరం స్కాట్లాండ్ యార్డ్ అనేది. వాళ్ళకు ఒక తలనొప్పిలాగా మారిపోయింది ఈ మిస్టరీ క్యాట్ గురించి, ఈ మెకావిటీ గురించి. ఎందుకంటే ఎక్కడి నుంచి చూసినా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి ఈ మెకావిటీ చేసే పనుల గురించి, కాకపోతే వాళ్ళకి దొరకట్లేదు, పెద్ద సమస్య అయిపోయింది ఇది. ద ఫ్లయింగ్ స్క్వాడ్స్ డిస్పైర్. వాళ్ళు హోప్లెస్ అయిపోయినారు అన్నమాట. డిస్పైర్ అంటే వితౌట్ హోప్ అయిపోయినారు ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు, ఆ పోలీస్ వాళ్ళు. ఎందుకంటే ఫర్ వెన్ దే రీచ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ మెకావిటీ ఈజ్ నాట్ దేర్. ఎందుకంటే ఆ క్రైమ్ సీన్కి వెళ్ళేసరికి, అంటే ఆ నేరం జరిగిన ప్లేస్కి వెళ్ళేసరికి అది అక్కడ ఉండదంట. మెకావిటీ అక్కడ నుంచి మిస్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎవరొకరు చూసి కంప్లైంట్ ఇచ్చింటారు మెకావిటీ పని చేసింది అని, కానీ వీళ్ళు క్యాచ్ చేసేలోపు అది అక్కడ ఉండదు, ఆ నేరం చేసి, ఆ క్రైమ్ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. మెకావిటీ దేర్ ఈజ్ నో వన్ లైక్ మెకావిటీ. ఎవ్వరు అంటే మెకావిటీ లాంటి క్యాట్ ఇంకా ఎక్కడా లేదు. ఎందుకంటే హీస్ బ్రోకెన్ ఎవ్రీ హ్యూమన్ లా. మనుషులు చేసుకున్న ప్రతి లాని, ప్రతి చట్టాలని కూడా అది బ్రేక్ చేసేసింది. మొత్తం అన్నిటినీ డిజోబే చేస్తుంది అనమాట, దేన్ని కూడా పాటించట్లే. ఆఖరికి హీ బ్రేక్స్ ద లా ఆఫ్ గ్రావిటీ. లా ఆఫ్ గ్రావిటీని కూడా డిసోబే చేస్తూ ఉంది, అది డిఫై చేస్తుంది అనమాట. అంటే గ్రావిటేషనల్ లా ఏంటి? ఎత్తులో ఉన్న ఏదైనా సరే, అంటే భూమికి ఆకర్షితం అవుతూ ఉంటుంది కదా, అంటే భూమి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మ్యాగ్నెట్ లాగా. అది లేనప్పుడు, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ లేనప్పుడు తేలుతూ ఉంటాయి కదా అన్నీ. సో ఇది తేలుతూ ఉంటుంది అనమాట లా ఆఫ్ గ్రావిటీ. ఎందుకంటే చూడండి, హిస్ పవర్స్ ఆఫ్ లెవిటేషన్ వుడ్ మేక్ ఏ ఫకీర్ స్టేర్. దాని పవర్స్ అనమాట. ఏ పవర్స్? లెవిటేషన్ అంటే వితౌట్ సపోర్ట్ గాల్లోకి లేవడం. ఆ పవర్ ఉంది ఈ క్యాట్కి, అంటే గాల్లో తేలుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే వుడ్ మేక్ ఏ ఫకీర్ స్టేర్. ఒక ఫకీర్ ఎలాగైతే కనిపిస్తాడో అలా కనిపిస్తుంది అంట. ఇప్పుడు బాబాస్, ఫకీర్స్ కొద్దిమంది ఉంటారు కదా, గాల్లో తేలుతూ ఏదో మాయ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇది చేస్తూ ఉంటుంది అనమాట మెకావిటీ. ఆ విధంగా లా ఆఫ్ గ్రావిటీని కూడా డిఫై చేస్తుంది ఈ క్యాట్. అండ్ వెన్ యూ రీచ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ మెకావిటీ ఈజ్ నాట్ దేర్. మళ్ళీ అక్కడ క్రైమ్ జరిగింటుంది, నువ్వు వెళ్ళేలోపు, ఆ పోలీస్ వాళ్ళు కానీ మనం కానీ వెళ్ళేలోపు మెకావిటీ అక్కడ ఉండదు, అక్కడ నుంచి మాయమైపోయి ఉంటుంది. యూ మే సీక్ హిమ్ ఇన్ ద బేస్మెంట్, యూ మే లుక్అప్ ఇన్ ద ఎయిర్. మనం దానికోసం ఏమైనా బేస్మెంట్లో ఉందా అని చెక్ చేయొచ్చు మనం. అంటే పెద్ద బిల్డింగ్ కింద ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్ ఏరియా, బేస్మెంట్ అంటాం, అక్కడ ఉందేమో అని చెక్ చేస్తాం, అక్కడ కనిపించదు. అలానే గాల్లో కూడా చూస్తాం, యూ మే లుక్అప్ ఇన్ ద ఎయిర్, గాల్లో కూడా చూడొచ్చు, కాకపోతే అక్కడ కూడా కనిపించదు అది.
బట్ ఐ టెల్ యూ వన్స్ అండ్ వన్స్ అగైన్, నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ, మెకావిటీ ఈజ్ నాట్ దేర్. ఎక్కడ కనిపించదు, బేస్మెంట్లో వెతికినా కనిపించదు, ఎయిర్లో కనిపించదు, ఎక్కడ కనిపించదు ఈ మెకావిటీ. క్రైమ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మెకావిటీ ఈజ్ అ జింజర్ క్యాట్, హీఈస్ వెరీ టాల్ అండ్ థిన్. ఇది ఒక జింజర్ క్యాట్ అనమాట. జింజర్ క్యాట్ అంటే దాని యొక్క కలర్ పేల్ ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్ దాకా సంథింగ్ డీప్ రెడ్ ఉంటాయి కదా సమ్టైమ్స్ క్యాట్స్, ఆ కలర్డ్ క్యాట్ ఇది. వాటిని జింజర్ క్యాట్స్ అంటాం. అటువంటి క్యాట్. హీఈస్ వెరీ టాల్ అండ్ థిన్, చాలా ఎత్తుగా ఉంటుంది అండ్ సన్నగా కూడా ఉంటుంది. యూ వుడ్ నో హిమ్ ఇఫ్ యూ సా హిమ్ ఫర్ హిజ్ ఐస్ ఆర్ సంకన్ ఇన్. మనం చూసిన వెంటనే దాన్ని గుర్తుపట్టచ్చు అంట, ఎందుకంటే దాని కళ్ళు లోపలికి ఉంటాయి. సంకెన్ ఇన్ అంటే లోపలికి డీప్గా మునిగిపోయినట్లు ఉంటాయి ఆ కళ్ళు. హిస్ బ్రో ఈజ్ డీప్లీ లైన్ విత్ థాట్, హిజ్ హెడ్ ఈజ్ హైలీ డోమ్డ్. హిస్ బ్రో ఈజ్ డీప్లీ లైన్ విత్ థాట్. దాని బ్రోస్ అంటే ఐబ్రోస్ ఉంటాయి కదా, ఎలా ఉంటాయంటే డీప్లీ లైన్ విత్ థాట్, ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లు, ఆలోచించేటప్పుడు ఎలా పెడతారు కనుబొమ్మలు ఆ విధంగా ఉంటాయంట దాని ఐబ్రోస్. ఏదో థింక్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు దాని మైండ్లో ఏదో ప్లాన్ రన్ అవుతూ ఉంటుంది ఆ క్యాట్కి. హిస్ హెడ్ ఈజ్ హైలీ డోమ్డ్. దాని హెడ్ కూడా ఈ గోపురం లాగా ఉంటుంది అనమాట. డోమ్డ్ అంటే ఆ గోపురం లెక్క కనిపిస్తూ ఉంటుంది దాని హెడ్. హిస్ కోట్ ఈజ్ డస్టీ ఫ్రమ్ నెగ్లెక్ట్. దాని కోట్ చాలా డర్టీగా ఉంటుంది అనమాట, ఎందుకంటే నెగ్లెక్ట్గా అది క్లీన్ చేసుకోదు, సో డస్టీగా ఉంటుంది దాని కోట్ ఎప్పుడు. హిస్ విష్కర్స్ ఆర్ అన్కూమ్డ్. దాని యొక్క మీసాలు, విష్కర్స్ అంటే ఈ మీసాలు, అవి అన్కూమ్డ్ అంటే దువ్వినట్లు నీట్గా ఉండవంట, ఎలా పడితే అలా ఉంటాయి దాని యొక్క విస్కర్స్. హిస్ ఫేస్ ఈజ్ హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ విత్ మూమెంట్స్ లైక్ అ స్నేక్. అది దాని తలను అటు ఇటు ఊపుతూ ఉంటుంది, అంటే స్వేస్ అంటే ఊపడం, ఎలా అంటే విత్ మూమెంట్స్ లైక్ ఎ స్నేక్, ఒక పాము ఎలా అయితే అటు ఇటు వస్తూ ఉంటుందో ఆ విధంగా దాని తలను ఊపుతూ ఉంటుందంట ఈ క్యాట్ నడిచేటప్పుడు. అండ్ వెన్ యూ థింక్ హీఈస్ ఆఫ్ అ స్లీప్ హీఈస్ ఆల్వేస్ వైడ్ అవేక్. మనమేమో దాన్ని చూసి నిద్రపోతూ ఉందేమో అనుకుంటాం, కాకపోతే అది ఎప్పుడు మేల్కొనే ఉంటుందంట, యాక్ట్ చేస్తూ ఉంటుంది. మెకావిటీ దేర్ ఇస్ నో వన్ లైక్ మెకావిటీ ఎవ్వరూ లేరు మెకావిటీ లాగా, టోటల్లీ డిఫరెంట్ క్యాట్ ఇది. ఫర్ హీ ఈజ్ ఎ ఫైండ్ ఇన్ ఫెలైన్ షేప్. ఫెలైన్ అంటే క్యాట్స్ అనమాట, క్యాట్ జాతికి చెందిన దాన్ని మనం ఫెలైన్స్ అంటాం. ఈ పిల్లి రూపంలో ఉండే ఫియండ్ అంటే ఏంది, డెవిల్, పిల్లి రూపంలో కనిపించే దెయ్యం ఈ మెకావిటీ. ఏ మాన్స్టర్ ఆఫ్ డిప్రావిటీ అంటే చూడు, మోరల్ కరప్షన్ అంటే అవినీతి చేస్తూ ఉంటుంది, అవినీతి చేస్తూ ఉంటుంది. ఇది ఒక మాన్స్టర్ అనమాట, అవినీతి రాక్షసుడు అంటున్నారు. ఎప్పుడు అంటే మంచి పనులు ఏది చేయదు, అన్ని దొంగ పనులే చేస్తూ ఉంటుంది. యూ మే మీట్ హిమ్ ఇన్ ఏ బై స్ట్రీట్ అంటే మెయిన్ స్ట్రీట్కి పక్కన చిన్న చిన్న సందులు ఉంటాయి కదా, వాటిని బై స్ట్రీట్స్ అంటాం. మనం బై స్ట్రీట్లో మనకు కనిపించవచ్చు అది. ఆర్ యూ మే సీ హిమ్ ఇన్ ద స్క్వేర్ అంటే ఒక ఓపెన్ ఏరియా అనమాట, ఓపెన్ ఏరియాలో అక్కడైనా కనిపించవచ్చు అది. బట్ వెన్ ఏ క్రైమ్ ఈజ్ డిస్కవర్డ్, కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక క్రైమ్ కనిపించింది అనుకో, అంటే ఒక క్రైమ్ జరిగిందనుకో, దెన్ మెకావిటీ ఈజ్ నాట్ దేర్. అక్కడ మాత్రం ఉండదు, క్రైమ్ జరిగిన ప్లేస్లో మాత్రం ఉండదు. ఇది క్రైమ్ చేసి అక్కడ నుంచి పారిపోతుంది. ఇలా టిఎస్ ఇలియట్ అనే వ్యక్తి చాలా అద్భుతంగా రాసినటువంటి స్టోరీ ఇది. మెకావిటీ అనే ఒక మిస్టరీ, ఒక కన్నింగ్ క్యాట్ గురించి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.